రంగారెడ్డికి అన్యాయం చేస్తావా? రంగారెడ్డిలో 5 లక్షల ఎకరాలు ఉంది, 7 లక్షలు పాలమూరులో ఉంది, 4 లక్షలు నల్గొండలో ఉన్నది. త్రాగునీటి అవసరాలు ఉన్నాయి. ఈ 45 చాలని ఎట్లా రాస్తే ఉత్తరము? వై ఆర్ యూ కాంప్రమైజింగ్? ఎవరి డైరెక్షన్? చంద్రబాబు గారి డైరెక్షనా? ఎవరి డైరెక్షన్తో నీటి కేటాయింపులు తగ్గించారు? గతంలో కూడా కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులు ఆంధ్రాకు అప్పచెప్తే ఆనాడు కేసీఆర్ గారు గర్జించి నల్లగొండ సభ పెడితేనే కదా తోక ముడిచి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. లేలే పొరపాటైంది మేము అప్పచెప్పం అని అసెంబ్లీలో తీర్మానం ఎప్పుడు చేసిండ్రు? కేసీఆర్ గారు బయటకు వచ్చి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, 10 ఏళ్లలో మేము ప్రాజెక్టులు అప్పచెప్పలేదు, మీరు వచ్చి 10 రోజులు కాలే ఎట్లా అప్పచెప్తారు అని కేసీఆర్ గారు బయలుదేరితే పోరాడితే ఆ రోజు మళ్ళీ మీరు తోక ముడిచిండ్రు. ఇవాళ కూడా కేసీఆర్ గారు ఎందుకు వచ్చిండ్రు? అరే మేము ఆలోచించింది 170, ముందైతే 90 తీసుకొని కడదామని మేము ప్లాన్ చేస్తే నువ్వు 45కి ఎట్లా తగ్గిస్తావని పాలమూరుకో నల్లగొండకో రంగారెడ్డికి అన్యాయం జరిగితే ఈరోజు కేసీఆర్ గారు నీ ప్రభుత్వాన్ని అడిగారు. దాన్ని సమాధానం చెప్పండి, సవరించుకోండి. కానీ ఈ చిల్లర వాగుడు ఎందుకండి? ఇది కాదా నువ్వు రాసిన ఉత్తరం? నీ లెటర్ ప్యాడ్ మీద నీ స్వదస్తూరితో నువ్వు రాసింది కదా ఇది. ఇంకా షేమ్లెస్ ఇంకా మాట్లాడుతున్నారు. అసలు ఏమన్నా మాట్లాడే దాంట్లో ఒక అబద్ధాలు ఆడడానికి కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది. పాలమూరులో 90% పనులు పూర్తయినాయి, మిగతా పనులు చేయండి అంటే యాడైనాయి అంటాడు. పోదామా మరి? డేట్ ఫిక్స్ చేయి, ఇద్దరం కలిసి పోదాంపా. 35,000 కోట్ల రూపాయలతో మేము ప్రాజెక్టు రూపకల్పన చేస్తే 27,500 కోట్ల రూపాయల పనులు బీఆర్ఎస్ హయాంలో జరిగాయి. ఆ రోజు మీరే ఎన్నో కేసులు పెట్టి అడ్డంకులు పెట్టి భూసేకరణ జరగకుండా గ్రీన్ ట్రిబ్యునల్లో హైకోర్టులో కాళ్ళ కట్టెలు పెట్టిన వాటిని ఎప్పటికప్పుడు ఛేదించుకుంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని అనుమతులు సాధించింది. దాదాపు 7 అనుమతులు సాధించాం. ప్రాజెక్టు పనులను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకొని పోయినాం. పోవడమే కాదు, ఆనాడు 16 సెప్టెంబర్ 2023న కేసీఆర్ గారు మోటారే ఆన్ చేసింది కదా. నార్లాపూర్ పంప్ హౌస్ దగ్గర 145 మెగావాట్ల పంపును ఆన్ చేసి కృష్ణమ్మ నీళ్లు పాలమూరు గడ్డ మీద బిరబిర బారిచ్చింది కేసీఆర్ కాదా? సబ్స్టేషన్ కడితే మీ పంప్ హౌస్ అయిపోయి మోటార్ వస్తే నీళ్ళే బయటకు వచ్చాయి. నువ్వు పనులు కాలేదంటావు. నువ్వు బుడ్డ 2 కిలోమీటర్ల కాలువ 2 కిలోమీటర్ల కాలువ 2 ఏళ్లలో నువ్వు దవ్వలే. జస్ట్ ప్యాకేజ్ 3లో 2 కిలోమీటర్ల కాలువ దవ్వుతే ఏదులా వట్టెము కరివెన ఇవన్నీ రిజర్వాయర్లు నింపుకునే అవకాశం ఉండే. ఎందుకంటే అన్ని పంప్ హౌజులు పూర్తయినాయి. 2 TMCకి ట్విన్ టనల్ పూర్తయింది, రిజర్వాయర్ పూర్తయింది. మొదటి పంప్ హౌజ్ ఆన్ చేసి మొదటి రిజర్వాయర్ నార్లాపూర్లో నీళ్లు పోయించాం. ఇవాళ